9వ అధ్యాయం నిశుంభవధ. ఇక్కడ నిశుంభుడు అనే రాక్షసుడిని అమ్మవారు, శుంభుడు ఇద్దరు ఒకే వరం కోరుకున్నారు. ఒక స్త్రీ దేహం నుంచి ఇంకో స్త్రీ దేహం వస్తే ఆ దేహం వల్లే వాళ్ళకు ఆ మరణం రావాలని కోరుకున్నారు. అది వాళ్ళ కోరిక. దాని ప్రకారంగా జరుగుతుంది. ఓం జాన ఓం బంధుక కాంచనిభం రుచిరాక్షమాలాం పాశాంకుశౌచ వరదాం నిజ బాహుదండై బిభ్రాణమిందు శకలాభరణం త్రినేత్రం అర్ధాంబికేశమనిశం వపురాశ్రయామి. అమ్మవారు ఎలా ఉన్నారో వర్ణిస్తున్నారు. బంధూక కాంచన నిభం. అమ్మవారు ఎలా ఉన్నారు? బంధూక పుష్పం. బంధూక పుష్పం అంటే దాసానికు, మందారకు. ఒంటి రెక్క దాసానికు. ఒంటి రెక్క దాసానికు ఎంత ఎర్రగా ఉంటుందో అంతటి ఎర్రని శరీరంతో ఉండట అమ్మవారు. ఇంకా ఎలా ఉన్నారు? కాంచన నిభం. కాంచనం అంటే బంగారం. బంగారు నిభం, బంగారం వల్ల మెరిసిపోతుందట అమ్మవారు. దగదగదగా మెరిసిపోతుందట ఆమె శరీరం. అటువంటి ఆ తల్లి రుచిరక్షమాలాం. ఆమె రుచిరక్షమాల, బాగా సుందరమైన ఒక అక్షమాల ధరించి ఉండట చేతులు. ఇంకా పాశ అంకుశౌచ, పాశము అంకుశము ధరించి ఉన్నట్ట. వరదాం, వరదముద్ర, వరం ఇస్తానని చెప్పి వరదముద్ర పెట్టుకోన్నట్టు. నిజబాహుదండై, ఆమె భుజాలు 4 పెట్టుకోండి. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది వరదముద్ర చెప్పారంటే అభయముద్ర కూడా చెప్పినట్టే. అభయ వరదముద్రలు, అభయముద్ర వరదముద్ర ఇవి కూడా పెట్టుకున్నట్టు లెక్క. అలాగా అమ్మవారి అంటే 4 చేతుల్లో పాశము అంకుశము అభయము వరదముద్రలు ధరించి ఉన్నారు ఆ చేతుల్లో, 4 చేతుల్లో. బిభ్రాణమిందు సకలాభరణం. సకలాభరణం, సకలం అంటే అర్ధచంద్రాకారం, చంద్రుడు, చంద్రవంకను ఆభరణంగా ధరించి ఉందట తల మీద. త్రినేత్రం, 3 కళ్ళు కలిగి ఉందట. అర్ధాంబికేశమనిశం, ఆమె ఎలా ఉందట? అర్ధనాశతత్వంతో ఉంది. అంటే శివకేశవులు, శివుడు అమ్మవారు కలిసి శివశక్త్యాయుక్తో అని సౌందర్యంలో చెప్పినట్టుగా ఇద్దరు ఒకే రూపంలో ఉన్నారట. శివుడికి అమ్మవారు ఒకే రూపంలో కూర్చోన్నారు. అటువంటి ఆ అమ్మవారిని అనిశం ఎల్లప్పుడూ కూడా అపూహు, ఆ శరీరం, ఆ మూర్తి, ఆ పైనుంచి కింద వరకు ఉండే ఆ శివశక్తుల యొక్క రూపాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నారు ఈ మొదటి శ్లోకంలో. అంటే శివశక్తుల సమ్మేళనంతోనే అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా శివుడిలోని శక్తి అమ్మవారు. కాబట్టి ఇద్దరు కలిసి ఒకటే ఉంటారు. ఆమె లేకుండా ఆయన లేడు, ఆయన లేకుండా ఆమె లేదు. కాబట్టి ఇద్దరు కలిసే ఉంటారు. కాబట్టి అర్ధనాయుడు తత్వంతో ఉన్న అమ్మవారి యొక్క శరీర రూపాన్ని ధ్యానిస్తున్నారు మొట్టమొదటి ధ్యాన శ్లోకంలో. ఇక కథ మొదలవుతుంది. ఓం రాజోవాచ. రాజు చెప్తున్నాడు. ఏ రాజు? ఆ శ్రద్ధ మహారాజు. వారికి మేధాఋషి చెప్తున్నాడు. ఏమని? విచిత్రమిదం ఆఖ్యాతం భగవాన్ భవతా మమ దేవ్యాశ్చరిత మాహాత్మ్యం రక్త బీజవధాశ్రితం. ఆయన చెప్తున్నాడు, శ్రద్ధ మహారాజు చెప్తున్నాడు. ఏమని? ఓ ఋషివర్య, ఓ భగవాన్. ఆయన ఏమని పిలుస్తున్నాడు? భగవాన్ అని పిలుస్తున్నాడు. ఎందుకు? భగవంతుడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ మేధా ఋషికి ఆ లక్షణాలు ఉన్నాయి. అందుకని భగవాన్ అని పిలుస్తున్నాడు. భవతా మమ, స్వామి నీ వల్ల నేను ఈ చరిత్ర అంతా విన్నాను. ఏమి చరిత్ర? దేవాశ్చరిత మహాత్మ్యం, గొప్పదైన అమ్మవారి యొక్క చరిత్ర అంతా కూడా నేను వింటున్నాను. నా వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. పైన ఎలా ఉండేదంతా విచిత్రం ఆఖ్యాతం. నువ్వు చెప్పినదంతా కూడా ఈ కథ అంతా కూడా, ఈ రక్తబిల్లు కథ అంతా కూడా చాలా విచిత్రాదిగా ఉందయ్యా. ఎందువల్ల? ఎంత ఆశ్చర్యం. మనం కూడా చూడండి, వింటున్నప్పుడు మనకు కూడా అసలు ఊహ కందలేదు. వాడి యొక్క వాడి శరీరం నుంచి ఒక్కొక్క రక్త బిందు కింద పడంగానే ఒక్కొక్క రక్త బిందు ఒక రక్త బీజుడుగా తయారు కావడం, జగత్తంతా వ్యాపించిపోవడం ఆ రూపాలు మనకే ఆశ్చర్యం కలిగించింది కదా. అందుకని ఆయన చెప్తున్నాడు, అబ్బా రక్త బీజుడు వధ ఉందే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా విచిత్రంగా కూడా అనిపిస్తున్నారు నాకు. ఓ స్వామి, నువ్వు చెప్పడం వల్ల నేను వినగలిగాను. ఇంతటి భాగ్యం నాకు కలిగింది, అమ్మవారి గురించి తెలుసుకునే భాగ్యం నాకు కలిగింది. రక్త బీజ వధాశ్రితం, ఆ రక్త బీజాన్ని ఎట్లా సంహరించిందనే విషయాన్ని చాలా చక్కగా చెప్పావయ్యా నువ్వు. కాబట్టి నేను ఇంకా కోరుతున్నాను. ఏం కోరుతున్నాను? భూయశ్చామ్యహం శ్రోతుం
కలుగుతోంది. వినాలి, శ్రోతం వినాలని చెప్పి 2 చెవులు హాయిగా పెట్టుకొని వినాలనిపించేసి నాకు ఆ కోరిక కలుగుతోంది. అంటే అంత ఆనందంగా ఉంది నువ్వు చెప్తుంటే. స్వామి ఓ మేధా ఋషి, నువ్వు చెప్తుంటే ఎలా ఉందంటే, అబ్బా అమ్మవారి కథ ఇంకా చెప్తే బాగుండు, ఇంకా విందాం అనే కోరిక నాకు ఎక్కువ అవుతోంది. కాబట్టి రక్త బీజే నిపాతితే, ఆ రక్త బీజాన్ని సంహరించిన తర్వాత చకార శుంభో యత్కర్మ నిశుంభాశ్చ అతికోపన. వాళ్ళకిద్దరి కోపం వచ్చిందా లేదా? ఆ శుంభుడికి నిశుంభుడికి కోపం వచ్చిందా లేదా? ఎందుకంటే వాడి అసిస్టెంటే కదా ఆ రక్తబీజుడు. వాడి యుద్ధంలో రంగంలో వచ్చి మరణించాడు కదా. ఆ మరణ వార్త వినిన తర్వాత వాళ్ళిద్దరికి కోపం వచ్చిందా? ఎలా ఉండింది? వాళ్ళ కోపం ఎలా ప్రదర్శించారు? అదంతా నాకు వివరంగా చెప్పవలసింది. నాకు ఇంకా వినాలని కోరికగా ఉంది. ఈ అమ్మవారి మహత్యం వింటుంటే నాకు అంత ఆనందంగా ఉందయ్యా, ఇంకా నాకు వివరించి చెప్పవయ్యా అని చెప్పి అడిగాడు అశ్వర్థ మహారాజు. ఋషిర్వాచ, ఆ ఋషి చెప్పడం మొదలు పెట్టాడు. చకార కోపమతులం రక్త బీజే నిపాతితే శుంభాసురో నిశుంభశ్చ హతేష్వన్యేషు చావే. ఓ రాజా, చకార కోపమతులం, వాళ్ళకు వచ్చింది కదా కోపము. ఆ శుంభుడికి నిశుంభుడికి అతులం, సాటి లేని కోపం వచ్చింది. దానిలో అంత భయంకరమైన కోపం వచ్చింది వాళ్ళకి. రక్త బీజే నిపాతితే, రక్త బీజం సంహరించడం వల్ల వాళ్ళకి అమిత కోపం వచ్చేసింది. శుంభాసులో, శుంభుడు అనే రాక్షసుడికి, నిశుంభశ్చ, నిశుంభుడు అనే అన్నదమ్ముడు ఇద్దరికి కూడా ఆ రాక్షసుడికి హతేషు అన్యేషు చాహవే, పైన వాళ్ళ సైన్యం కూడా మరణించింది. గొప్ప గొప్ప వీరులంటే పోయారు, వాళ్ళు మరణించారు, ఆ రక్త బీజుడు మరణించాడు. దానివల్ల ఇంకా చాలా కోపం వచ్చేసింది వాళ్ళకి. వచ్చి హన్యమానం మహాసైన్యం విలోక్య అమర్షముద్వహన్ అభ్యుద్ధావన్ నిశుంభోధ ముఖ్యా అసుర సేనయా. అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఏం చెప్తున్నాడు? హన్యమానం మహాసైన్యం, ఆ సైన్యం అంతా కూడా, వాళ్ళ గొప్ప సైన్యం అంతా కూడా చంపబడేసరికి విలోక్య చూచి అమర్ష్యముద్వహన్, వెంటనే వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. వారికి ఆ శుంభుడికి ఆ నిశుంభుడికి ఇది కోపం వచ్చేసింది. విలోక్య చూచి హర్షం అంటే సంతోషం, అమర్షం అంటే చాలా కోపం వచ్చేసి ఉద్వహన్, వెంటనే కోపం వచ్చేసి అభ్యుద్ధావన్ నిశుంభోధ, వెంటనే శుంభుడు అనేవాడు ముందు బయలుదేరాడు యుద్ధానికి. అసలు వాడి కోపం తట్టుకోలేక వెంటనే వాడు ఏం చేశాడు? ముఖ్య అసుర సేనయ, ఆ వాడి యొక్క ముఖ్యమైన అంచెలు, బాగా బలవంతులైన వాడు, బలాఢ్యులైన వాళ్ళందరినీ తీసుకొని యుద్ధానికి తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వెంటనే వాడుకు యుద్ధానికి బయలుదేరాడు ఆ నిశుంభుడు అనేవాడు. తస్యాగ్రతస్తథా పృష్ఠే పార్శ్వయోశ్చ మహాసురాః సందష్టౌష్టపుటాః క్రుద్ధా హంతుం దేవీముపాయయుః. ఇంకా వాళ్ళు ఏం చేశారు? తస్య అగ్రతస్తథా, వాడికి పృష్ఠం, ఆ రాక్షసుడికి ఆ నిశుంభుడు అనే వాడికి వెనక పక్కంతా, పృష్ఠ వెనక భాగం అంతా కూడా దండిగా రాక్షసులు వచ్చేసారు. మరియు పార్శ్వ, ఇటుపక్క అటుపక్క కూడా, 2 పక్కల కూడా జనం ప్రీతంగా వచ్చేసారు రాక్షసులంతా. వాళ్ళు ఎట్లా వస్తున్నారట? సంతోష్టపుటాహ, వాళ్ళు బాగా పెదాలంతా కురుకుతూ, ఆ బళ్ళు పట్టపట్ట కురుకుతూ, ఇక్కడ అంత కోపంగా ఉంది వాళ్ళకి. ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామనే దాంతో ఆ రాక్షసులంతా కూడా బళ్ళు పట్టపట్ట కురుకుతూ, పెదాలంతా కురుకుంటూ, వాళ్ళంతా క్రుద్ధ, చాలా కోపంతో హంతుం, చంపేయాలి. ఎవరిని? దేవిని చంపేయాలి. ఏ ఉపాయం చేతైనా సరే, ఎలాగైనా సరే ఆమెను సంహరించాలనే ఉద్దేశంతో ఈ నిశుంభుడి పక్కన అనేక మంది రాక్షసులంతా బయలుదేరారు. ఆజగామ మహావీర్యః శుంభోపి స్వబలైర్వృతః నిహంతుం చండికాం కోపాత్ కృత్వా యుద్ధం తు మాతృభిః. వెంటనే ఆజగామ వచ్చేసాడు. ఎవరు? మహావీర్యః, గొప్ప పరాక్రమంతుడి నుండి. శుంభోపి, శుంభుడు కూడా. ఈ శుంభుడు బయలుదేరంగానే, అరే నా తమ్ముడు బయలుదేరాడు, నేను బయలుదేరబోయా అని చెప్పి శుంభుడు కూడా వెంటనే తన యొక్క
బలైవృత, తన యొక్క బలాన్నంతా తీసుకొని, తన సైన్యాన్నంతా తీసుకొని తాను బయలుదేరి నిహంతుం చండికాం, ఆ చండికాదేవిని చంపేయాలి. కోపాత్కృత్వ, చాలా కోపంతో వచ్చాడు వాడు. వచ్చి యుద్ధంతో మాతృభి, ఆ సప్తమాతృని కూడా సంహరించాలి. సప్తమాతృని సంహరించాలి, అమ్మవారిని సంహరించాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా కోపంతో వాడి సైన్యం అంతా కూడా బయలుదేరి ఆ నిశుంభుడు వెళ్ళిపోగానే వాడు కూడా వెనక వచ్చేసాడు. తతో యుద్ధమతీవాసి దేవ్యా శుంభ నిశుంభయో శరవర్షమతీవోగ్రం మేఘయోరివ వర్షతో. ఏం చేశారు? తతో యుద్ధం, అమ్మవారితో ఇద్దరు ఒకేసారి వచ్చారు. ఇద్దరు నిశుంభుడు శుంభుడు ఇద్దరు యుద్ధానికి వచ్చారు. ఇద్దరు ఒకేసారి యుద్ధం చేస్తారు అమ్మవారితో. ఎలా చేస్తున్నారట? శరవర్షం, శరవర్షం అంటే బాణాల వర్షం కురిపించారట. ఉగ్రం, చాలా భయంకరంగా బాణాలు శరవర్షం వేస్తూనే ఉన్నారు. అనేక బాణాలు కలిసి ఒకేసారి 4-5 బాణాలు పెట్టి వేసుకొస్తారట. వర్షంలా కురిపించేస్తున్నారు అమ్మవారికి. మేఘయోదివా, ఎలా ఉందంటే అది చూడటానికి 2 నల్లటి మేఘాలు ఆకాశంలో వచ్చి వర్షం పడితే ఎలా ఉంటుందో అలాగా నల్లని శరీరాలతో ఉండి ఆ శుంభుడు నిశుంభుడిని రాక్షసులు ఇద్దరు భయంకరంగా నిలబడి వాళ్ళు బాణాలు వేస్తుంటే 2 మేఘాలు వర్షించినట్టుగా ఉందట. అంత భయంకరంగా ఉందట వాళ్ళు వేసే బాణాలు. చిచ్చేదాస్తాభ్యాం చండికా స్వశరోత్కరై తాడయామాస చాంగేషు శస్త్రోఘై అసురైశ్వరౌ. ఆమె చేశారు అమ్మవారు. చిచ్చేదా, ఛేదించి పాలిస్తుంది. వాళ్ళు వేస్తుంటే బాణాలన్నిటి కూడా ఆమె ఛేదించి వేసింది. చండిక స్వశరోత్కరై, వెంటనే ఆమె కూడా ఒక బాణాల వర్ష పరంపర వదిలేసి వాళ్ళందరూ ఇద్దరు వేసే బాణాలంటే కూడా ఛేదించుకుంటూ వెళ్ళిపోయింది. ఒక్క బాణం కూడా వాళ్ళకి ఎవరికి తగలేదు. అంతేకాదు తాడయామాస ఏసి బాణాలు వేసి కొట్టింది. ఎక్కడ? అచాంగేషు, వాళ్ళ శరీరం మీద, ఇద్దరు శరీరాల మీద గుచ్చుకునే రకంగా బాణాలు వేసుకుంటే అమ్మవారు. అసురేశ్వరం, వాళ్ళిద్దరి మీద కలిపి ఇద్దరి ఒళ్ళంతా బాణాలు కూర్చునే రకంగా అమ్మవారు వేస్తారు బాణాలు. అంత బాగా యుద్ధం చేస్తుంది. వాళ్ళు వేసిన ఒక్క బాణం కూడా ఒక్క అమ్మవారికి కూడా తగల, కానీ వాళ్ళకు మాత్రం పోయి గుచ్చుకుంది. నిశుంభో నిశితం ఖడ్గం చర్మచాదయ సుప్రభం ఆతాడయన్ మూర్ధ్ని సింహం దేవ్యా వాహనముత్తమం. వాడు నిశుంభుడు ఏం చేశాడ? దేవ్యా వాహనముత్తమం సింహం, ఆ దేవ అమ్మవారి యొక్క వాహనమైన సింహంని ఏం చేశాడట వాడు? నిశితం ఖడ్గం, బాగా పదును పెట్టి తలతల మెరిసిపోయే కత్తి తీసుకొని చర్మచాదాయ, ఒక డాల్ తీసుకున్నాట. అది అర్ధచంద్రాకారంలో ఉండే ఒక డాలు, ఒక మంచి కత్తి తీసుకొని వచ్చి వేసి తాడయాత్ వచ్చి మూర్ధన్య భాగం తల మీద కొట్టాడు. సింహం యొక్క తల మీద వేసి కొట్టాడు కత్తి తీసుకుని. కొట్టే ఆతాడయన్ మూర్ధ్ని సింహం, ఆ మూర్ధన్య భాగం వేసి ఆ సింహాన్ని కొట్టాడు. అమ్మవారి సింహం మీద కూర్చోంది, సింహాన్ని మీద కొట్టాడు. కొట్టేసరికి తాడితే వాహనే దేవి క్షుర ప్రేణాతి ముత్తమం నిశుంభ ఇస్యాసు చిచ్చేద చర్మ చాప్యష్ట చంద్రకం. అమ్మవారి కోపం వచ్చేసింది. నా యొక్క వాహనం, నా సింహాన్ని కొట్టావా నువ్వు అని చెప్పేసి ఆమె ఏం చేశారు? తాడితే వాహనే దేవి, కొట్టబడిన ఆ సింహాన్ని చూసి అమ్మవారు క్షుర ప్రేణ అసి ముత్తమం, మంచి పదును పెట్టమంటే మంచి కత్తి కత్తి తీసుకుంది. నిశుంభస్యాసు చిచ్చేదా, నిశుంభుడి చేతిలో ఉండే కత్తిని కాదు తెగమని పాలిస్తుంది. వాడి చేతిలో ఉండే కత్తి ఎగిరిపోయింది. చర్మచాప్యష్ట చంద్రకం, ఆ చంద్ర ఆకారంలో ఉండే వాడి యొక్క డాలును కూడా ఆమె ఛేదించి పాలిస్తుంది. ఆ చేతిలో డాలు ఎగిరిపోయింది, కత్తి ఎగిరిపోయింది, 2 ఎగిరిపోయింది కొట్టిన దెబ్బకి. చిన్నే చర్మణి కట్వేచ శక్తిం తిక్షేప సోసుర తామప్యశ్చ విధా చక్రే చక్రేణాభిముఖాగతాం. వెంటనే చిన్నే చర్మణి, గాడి చేతిలో డాలు పడిపోయేసరికి ఖడ్గం పడిపోయేసరికి శక్తిం చిక్షేప, వెంటనే వాడు శక్తిని ఒక ఆయుధం చేసుకుని చిక్షేప విసిరి కొట్టాడు అమ్మవారిని. చిక్షేప సోసుర, వెంటనే వాడు ఇస్త్రీ అమ్మవారి ముఖం మీదకి వేసి కొట్టాడు. కొట్టంగానే తామప్యశ్చ విధా చక్రేణాభిముఖాగతాం
తన మీదకి వస్తున్న దాన్ని ఒక్కసారి చూసి అమ్మవారు ఏం చేశారట, చక్కెర తన చేతిలో చక్రం తీసుకొని దాన్ని విధా చక్కెర 2 ముక్కలు చేసుకోవాలి. వాడు వేసేటువంటి ఆ శక్తి అనే ఒక ఆయుధాన్ని, శక్తి అనే ఆయుధం అంటే కుమారస్వామి చేతిలో ఉంటుంది, అది శక్తి ఆయుధం. ఆ శక్తి ఆయుధం వాడు వేస్తే దాన్ని ఆ చక్రం వేసి 2 ముక్కలు చేసుకోవాలి. విధా చక్కెర 2 ముక్కలు వేసి కోపాగ్మాతో నిశుంభోధ శూలం జగ్రాహ దానవ ఆయాంతం ముష్టిపాతేన దేవి తచ్చాప్య చూర్ణయత్. వెంటనే వాడికి ఇంకా కోపం వచ్చింది. ఆ నిశుంభుడికి కోపం వచ్చి శూలం జగ్రాహ, వాడు శూలం తీసుకొని అమ్మవారి మీదకి శూలం విసిరి వేశాడు. ఏంగానే అమ్మవారు ముష్టిపాతేన పిడికిలి బిగించి దేవి దక్షాప్య వస్తున్నటువంటి ఆ శూలాన్ని ఏటి కొట్టంగానే అది చూర్ణమయ్యేది, పొడి పొడి అయింది. ఆ ఊరికి ఒక ముష్టి కాదు, ఒక్క దెబ్బ కొట్టే చేతితో కొట్టేనే అది పొడి పొడి అయిపోయింది. అంటే అమ్మవారి యొక్క శక్తి అంత గొప్పదో చూడండి. అవిధ్యాధ గదాం సోపి చిక్షేప చండికాం ప్రతి సాపి దేవ్యా త్రిశూలేన భిన్న భస్మత్వమాగత. వెంటనే వాడే కోపం వచ్చి వాడు గద తీసుకొని చిక్షేప ఇస్త్రీ కొట్టాడు. గద తీసుకొని అమ్మవారిని చండికాం ప్రతి వాడి కోపంతో వేసరికి తత సాపి దేవ్యా త్రిశూలేన, అమ్మవారు ఏం చేశారు, వాడు గద వేస్తుంటే త్రిశూలం తీసుకొని ఆ గదను వేసుకుంటుంది. కొట్టిన దెబ్బకి ఏమైపోయింది, భిన్న భస్మాత్మమాగత. అది వెంటనే భిన్నమైపోయి విరిగిపోయి కాలిపోయిందట, భస్మం బూడిదైపోయింది కాలి. వాడి గదే లేకుండా పోయింది మొత్తానికి. తత పరశుహస్తం తం ఆయాంతం దైత్య పుంగవం ఆహత్య దేవి బాణోభైర్ అపాపయత భూతలే. అప్పుడు ఆమె తత పరశుహస్తం గొడ్డలి తీసుకొని తమ్ ఆయాంతం దైత్య పుంగవం, వాడు తీసుకొని ఆ గొడ్డలు తీసుకొని ఆహత్య దేవి వాడి చంపాలనే ఉద్దేశంతో వేసింది. బాణోభై అపాపేత భూతలే, వాడిని కొట్టంగానే దాన్ని తీసుకొని వాడిని ఊరికట కొట్టంగానే ఏం చేయాలి, ఊరికి కొట్టిందంటే వెంటనే వాడు స్పృహ తప్పి పడిపోయాడు, భూతలే భూమి మీద పడిపోయాడు. ఆ నిశుంభుడు ఆ దెబ్బకు తట్టుకోలేక ఘోరంగా భూమి మీద పడిపోయినాడు. తస్మిన్ పతితే భూమౌ నిశుంభే భీమ విక్రమే భ్రాతర్య తీవ సంక్రుద్ధ ప్రయౌ హంతుమంబికాం. వెంటనే పక్కనే ఉన్నటువంటి ఆ శుంభుడికి చాలా కోపం వచ్చేసింది. వచ్చి రాత్రి తీవ్రమైన కోపం వచ్చేసింది వాడికి. తస్మిన్ పతితే వెంటనే పడిపోయిన తన తమ్ముని చూశాడు. భూమి మీద పడిపోయినటువంటి నిశుంభే మహా భీమ విక్రమే, వాడు గొప్ప పరాక్రమం పడిపోయేసరికి తట్టుకోలేక సంక్రుద్ధ చాలా కోపంతో అంతు మంబిక అమ్మవారిని చంపాలనే ఉద్దేశంతో చాలా కోపంతో వాడు వచ్చేస్తున్నాడు. ఎట్లా వస్తున్నట, సరదస్తథాచ్యుచ్చైర్ గృహీత పరమాయుధైః భుజైరష్టావిరతులైర్ వ్యాప్యాశేషం భవౌ నభః. వాడు ఎట్లా వచ్చాడంటే ఎంత ఉగ్రంగా వచ్చాడు చెప్తున్నారు ఇక్కడ. ఎట్లొస్తున్నట, పెద్ద రథం ఎక్కి ఆ రథంలో వాడు ఎలా ఉన్నట, గృహీత పరమాయుధై అనేక ఆయుధాల రథంలో పెట్టుకొని పైన తన యొక్క చేతులు భుజాలు 8 చేతులతో భుజై అష్ట 8 చేతులతో వచ్చాడు. వచ్చి నభో ఆకాశం అంతా నిండిపోయాడు. వాడు పెద్ద శరీరం పెద్ద రథం ఎక్కేసి వచ్చేసాడు. అనేక ఆయుధాలు తీసుకొని భయంకర రూపంతో వచ్చాడు. వచ్చేసరికి పైన ఏం చేస్తున్నాడు, పెద్దగా నవ్వుతూ వస్తున్నాడు, అట్టహాసం చేస్తూ వస్తున్నాడు. రావడం కూడా వస్తుంటే అప్పుడు చెప్తుంది అమ్మవారు ఏం చేస్తున్నారు, తమాయాంతం సమాలోక్య దేవి శంఖమవాదయత్ జాతం చాపి ధనుశ్చకారాతీవ దుస్సహం. వెంటనే అమ్మవారు చూశారు, వీడు విజృంభి చేస్తున్నాడు అని చెప్పేసి అమ్మవారి కోపంతో సమాలోక్య వాడిని చూసి ఒకసారి దేవి శంఖమవాదయత్ వెంటనే ఆమె శంఖం తీసుకొని పెద్దగా పూరించేసింది. అంతేగా ఒక చేతితో శంఖాన్ని ఊరుతోంది, ఇంకో చేతితో బాణం తీసుకొని అల్లుతాడు తీసుకొని లాగింది శబ్దానికి ధనుష్టంకారం చేసింది. ఆ ధనుష్టంకారం ఒక పక్క, ఇంకో పక్క శంఖం ఊరుతోంది, రెండు ఒకేసారి ధ్వని అదిరిపోతుంది. ధనుష చకాతీవ దుస్సహం
ఒకేసారి శంఖం పూజింది, ఇంకో పక్క ధనుష్టాంగ అల్లటాడు లాగింది, ధనుష్టాంకారం చేస్తుంది. రెండు శబ్దాలు ఒక్కసారిగా అంతటా వ్యాపించిపోయేసరికి ఆ శబ్దాలు ఎందుకు ఇలా శబ్దం వాయిస్తారంటే, చూడండి మనం కూడా తీవ్రమైన శబ్దం వింటే ఏమవుతుంది, మన చెవుల్లోంచి రక్తం వచ్చి మనం చచ్చిపోతాం. అలాగే వాళ్ళ అమ్మవారు ఎందుకు చేస్తారంటే సగం మంది దానిలో చచ్చిపోతారు. యుద్ధం చేయాల్సిన అవసరం లే, ఆమె ఆ శబ్దం చేసిన దానికి సగం మంది చచ్చిపోతారు. అందుకోసం చేస్తున్నాను. అందుకని ఏమేం చేస్తుంది, ఒకేసారి శంఖం పోతుంది, ఇంకో కట్టి ధనుష్టాంకారం చేస్తుంది. దుస్సహం, వినడానికి భయంకరంగా ఉంది ఆ శబ్దం. పూరయామాస కభుభో నిజ గంటాస్వనేన చ సమస్త దైత్య సైన్యానాం తేజో వధ విధాయిన. అదే అందుకే చెప్పింది. పూరయామాస, ఒక పక్క శంఖం కూర్చోంది, ఇంకో పక్క ధనుష్టాంకారం చేస్తోంది, ఇంకో పక్క గంట మోగించింది. ఊహించుకోవడానికి ఎంత భయంకరమైన శబ్దం అది, గంట వాయించేసింది. ఆ శబ్దాలు వినేసరికి సమస్త దైత్య సైన్యాన, రాక్షసుల సైన్యం అంతా కూడా తేజస్సు కోల్పోయి చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు. ఆ శబ్దాలు భరించలేక ఎక్కడి వాళ్ళు పడిపోతున్నారు. తతో తతః సింహో మహానాదై చాదితే మహామదై పూరయామాస గగనం గాం తదైవ దిశో దిశ. వెంటనే సింహం లేచింది. సింహం కూడా మహానాదై పెద్దగా గర్జన చేసింది. ఎవరైనా మ్యూట్ చేయాలండి, వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్ చేయండి. వీడియో ఆఫ్ చేయండి. నాగమణి మేడం, నాగమణి గారు మీరు మ్యూట్ చేయండి, వీడియో ఆఫ్ చేయండి. బుజ్జి బుజ్జి అన్నారండి, మీరు ఎవరో వీడియో ఆఫ్ చేయండి. చెప్పండి. నాగమణి గారి వీడియో అందులో ఉందండి. వీడియో కెమెరా పైన ఆఫ్ చేయండి, కెమెరా పైన ఇది ప్రెస్ చేయండి, లేకుంటే మ్యూట్ చేశారండి, బ్లాక్ చేసేసాను కాబట్టి వినాలి. తతః సింహో మహానాదై, సింహం పెద్దగా గర్జించేసింది. చాదితే అభ మహామదై, అది ఎలా వచ్చిందంటే బాగా మదించిన ఏనుగులు కూడా పడిపోయే రకంగా నాద గర్జించినట్టు. పూరయామాస గగనం గాం తదైవ దిశో దశ. ఒక్కసారి అది గర్జించిన గర్జన ఎట్టబోయిందంటే గగనం ఆకాశం అంతా వ్యాపించింది, 10 దిక్కులకు వ్యాపించేసింది. అంత పెద్ద సౌండ్ చేసింది ఆ సింహం కూడా ఒకేసారి. ఒక పక్క అమ్మవారేమో శంఖం ఊదింది, ధనుష్టాంకారం చేసింది, గంట వాయించింది. ఈ సింహం ఏమో ఉన్నట్టుండి పెద్ద గర్జించేసింది. తత కాళీ సముత్పత్య గగనం ష్మాత్మ మతాడయత్ కరాభ్యాం తన్నినాదేన ప్రాక్స్వనాస్తే తిరోహితాః. అప్పుడే ఉన్నట్టుండి అమ్మ కాళీమాత లేచి ఎగిరి పైకి ఎగిరి ఆకాశం అంతా ఎత్తి ఎగిరి కిందికి దిగి ఏసి చేతులతో వేసి భూమిని కూర్చుంది. ఎత్త కథ కాళీ సముత్పత్తి, వెంటనే ఆమె లేచి గగనం ఆకాశం ఎగిరిపోయింది, ష్మా భూమి మీదకి వచ్చింది. వచ్చి ఏం చేసింది, మతాడే చేతులతో కొట్టింది. కొట్టంగానే కరాభ్యాం తన్నినాదేనా, ఆ కర చేతులు రెండు కొట్టి భూమి వేసి కొట్టంగానే తన్నినాదేన, దాంట్లో పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎట్లా ఉందంటే ఆ శంఖనాదం పనికిరాల, గంటాల ధనుష్టాంకారం పనికిరాల, అమ్మవారు చేసిన గంటానాదం పనికిరాల, శంఖం పనికిరాల, సింహనాదాన్ని మించిపోయింది. పురోహిత వాటన్ని వెనకబడిపోయినాయి. ఈమె శబ్దం ఇంకా భయంకరం అయిపోయింది. ఒక్కసారిగా వాడు ఒక్క అట్టహాసం చేసిన దానికి వీళ్ళు ఇంత గర్వ చేశారు. దీంతో అస్సలు భరించలేని శబ్దం వచ్చేసింది. అట్టాట్టహాసము శివం శివదూతీ చకార తైః శబ్దైరసురాశ్రేస్సు శుంభ కోపం పరం యయౌ. వెంటనే ఆ శివదూతి అమ్మవారు కూడా లేచి పెద్దగా అట్టహాసం చేస్తూ ఆమె పెద్దగా నవ్వేశారు. ఇంకా అది వినంగానే ఆ సగం మంది చచ్చారట. ఆ రాక్షస సైన్యం సగం మంది చచ్చిపోయారు. శుంభ కోపం పరం
సంయయో వెంటనే వాడికి చాలా కోపం వచ్చింది. ఒక పక్క కేవలం శబ్దంతోనే చచ్చిపోతున్నారు వాళ్ళ సైన్యం, ఏ యుద్ధం చేయకుండానే. వాడికి ఎంత బాగా ఎంత కోపం వచ్చి ఉంటుంది, వాడికి చాలా కోపం వచ్చేసింది. దురాంతస్మిన్ తిష్ట తిష్టేతి వ్యాజహార అక్కడ వచ్చామా వ్యాజహారంబికా యదా తదా జయేత్యభిహితం దేవైరాకాశ సంస్థితైః. దురాత్మ తిష్ట తిష్టేతి అమ్మవారు పెద్దగా అర్చేశారు వాడిని. తిష్ట తిష్టేతి ఆగో ఆగో అంటూ పెద్దగా అమ్మవారు అర్చేశారు. అంబిక యదా పెద్దగా అర్చేసరికి అదే సమయంలో దదా జయేత్యభిహితం పైనుంచి దేవత దేవై ఆకాశ సంస్థ వాళ్ళ ఆకాశంలో చేరి రాక్షసులంతా కూడా అమ్మవారికి జై జయ ధ్వానాలు చేశారు. ఆ కాళీమాతకు జై జయమన్నారు, ఆ ఈ సింహనాదం చేసి అమ్మవారి ఘంటానాదం చేసి అన్ని చేసేసరికి ఆ సింహానికి జై చెప్తున్నారు, అమ్మవారికి జై జయ చెప్తూ వాళ్ళకి ఉత్సాహం అయిపోయింది. ఎందుకు ఒక్కసారిగా సగం మంది సైన్యం యుద్ధం చేయకుండా తెచ్చేసరికి వాళ్ళకి ఆనందంతో వాళ్ళు జై జయ ధ్వానాలు చేస్తున్నారు ఆకాశం నిలబడి దేవతలంతా కూడా. ఇందిరా గారు వీడియో ఆఫ్ చేసుకోండి, పట్టుకొని ఉన్నారు మీరు, బాగా ఆఫ్ చేసుకోండి వీడియో. కాళ్ళు కొట్టలేదు పోతున్నారు. తిరుగుతాను అమ్మ అలా నీకు వస్తాను డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ వాడు. మిగతా వాళ్ళకు కూడా ఎంత ఇన్కన్వీనియంట్ డిస్టర్బెన్స్. ఫోన్ చేస్తాడు. శుంభేనాగత్య శక్తి ముక్త జ్వాలాతి భీషణ ఆయాంతి వహ్ని కూటాభ సా నిరస్త మహోల్కయా. అప్పుడు శుంభుడు ఏం చేశాట, శక్తిని ఒక ఆయుధం తీసుకొని అది ఎలా ఉందట, జ్వాలాతి భీషణ భయంకరమైన నిప్పు వస్తున్నట్టుగా జ్వాల వస్తున్నట్టుగా అటువంటి ఆయుధాన్ని వాడు వేశాడు అమ్మవారిని. వేయంగానే ఆయాంతి వహ్ని కుటాభ ఆ నిప్పుతో వస్తున్నటువంటి ఆ శక్తిని ఒక ఆయుధాన్ని అమ్మవారు చూసి సా నిరస్త మహోల్కయ మహా ఉల్క అనేటువంటి ఒక వజ్రాయుధంతో అమ్మవారు ఏం చేశారంటే దాన్ని వేసి కొట్టారు. కొట్టిన దెబ్బకు దాని నిప్పు ఎగిరిపోయింది, ఆ శక్తి అనే ఆయుధం కూడా పక్కకు పడిపోయింది, విరిగిపోయింది, ముక్కలు ముక్కలైపోయి అవతల పడిపోయింది. సింహనాదేన శుంభస్య వ్యాప్తం లోకత్రయాంతరం నిర్గాంత నిస్వనో ఘోరో జితవాన్ అవనీపతి. అవనీపతి ఓ భూమిని పరిపాలించే ఓ స్వర్గ మహారాజా, ఎవరు చెప్తున్నారు, మేధాఋషి చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే సింహనాదేన ఒక పెద్దగా అర్చాడు వాడు శుంభుడు, పెద్దగా సింహనాదం చేశాడు వాడు. వ్యాప్తం లోకత్రయాంతరం 3 లోకాలకు వ్యాపించింది. వాడు వచ్చిన అరుపు అంతా కూడా 3 లోకాలకు వ్యాపించింది. నిర్గాంత నిస్వనో వాడు చేసిన ఆ శబ్దానికి అంత నిర్గాంత పోయాట. ఏంటి ఇట్లా శబ్దం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆ ఘోరమైన శబ్దాన్ని వినేసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరినీ జయించాలనే ఉద్దేశంతో వాడు ఈ విధంగా గర్జన అంటే వాళ్ళందరూ శబ్దం చేశారు కదా, ఆ సింహము కాళిగా మాత అమ్మవారు వాళ్ళు చేసే శబ్దాలకు అనుగుణంగా వీడు శబ్దం చేశాడు. వాడు గెలవాలనే ఉద్దేశంతో. వాళ్ళు కూడా మరణిస్తారనుకున్నాడు, కానీ అమ్మవారు మరణిస్తారా, వాళ్ళు ఎక్కడ మరణించారు. వాడు ఎంత శబ్దం చేసినా కూడా కించిత్ కూడా వాళ్ళకేం జరగడంలా. ఎందువల్ల వాళ్ళ అమ్మవారు అయిపోయారు కాబట్టి. అవనీపతి ఓ స్వర్గ మహారాజా, ఈ విధంగా వాడు కేకలు పెట్టాడు. వాడి యొక్క నవ్వుకి ముల్లోకాలు వ్యాపించిందే గాని ఏ నష్టము జరగలేదు. శుంభముక్తాం శరాం దేవి శుంభస్తత్రహితాం శరాన్ చిచ్చేద స్వసరే ఉగ్రైః శతశోధ సహస్రశః. అప్పుడు అమ్మవారు ఆ శుంభుని మీదకి శరాన్ దేవి ఆ వాడు వేసాడు. శుంభుడు ఏం చేశాడ, బాణాల వర్షం కురిపించేశాడు అమ్మవారి మీద చూసేసి. శుంభస్తత్రహితాం శరాన్ అమ్మవారు కూడా వాడు వేస్తుంటే గట్టిగా వాడు ఎన్ని వేస్తున్నాడు అన్ని బాణాలు అమ్మవారు వేస్తున్నారు. అమ్మవారి మీదకి ఎంత వర్షం వాడు కురిపిస్తే అంత వర్షం ఆమె కురిపిస్తున్నారు. ఈ విధంగా పరస్పరం యుద్ధం చేస్తున్నారు. చేస్తుంటే ఏమైపోయింది, చిచ్చి
సహా వందల వేల కొద్ది బాణాలన్నీ కూడా అక్కడ అవి రెండు ఢీ కొట్టుకొని పడిపోతున్నాయి తప్ప అటు సైన్యానికి ఇటు ఈయనకు ఏమీ కాలేదు. మొత్తానికి ఢీ కొట్టుకుని అవే పడిపోతున్నాయి. అలా జరిగిపోతుంది ఆ యుద్ధం. సా చండికా క్రుద్ధ శూలేనాభిజగానతం సా తదాపి హతో భూమౌ మూర్ఛితో నిపపాతః. వెంటనే ఆమెకు చాలా కోపం వచ్చేసింది. వీడు చేసే యుద్ధాన్ని చూసి వీడి విధంగా బాణాలు పరంపరగా వేస్తున్నాడు, లాభం లేదు, వీడు కొట్టాలనే ఉద్దేశంతో అమ్మవారు చండికా క్రుద్ధ చాలా కోపం వచ్చేసింది. శూలేనాభిజగాన వెంటనే శూలం తీసుకొని సా తదాపి హతో భూమౌ వాడిని కొట్టింది. ఆ త్రిశూలంతో కొట్టిన దెబ్బకు మూర్ఛితో వాడు మూర్ఛపోయి నిపపాత భూమి మీద పడిపోయినాడు. వెంటనే పడిపోయినాడు వాడు, మూర్ఛపోయాడు. తతో నిశుంభ సంప్రాప్య ఆ సమయంలో వాడు నిశుంభుడు అప్పటిదాకా వాడు మూర్ఛపోయాడు, తమ్ముడు వాడు లేచాడు. లేచి చేతనా మాత్ర కార్ముక వెంటనే వాడికి చైతన్యం కలిగి లేచి వచ్చేసాడు. ఆజగాన సరై దేవీం కాళీం కేసరినం తథా వాడు వెంటనే లేయడమే వర్షంలాగా బాణాలు కురిపిస్తూ ఆ సరై బాణాలు వేస్తూ దేవి అమ్మవారి మీద వేశాడు, కాళికాదేవి మీద వేశాడు, కేసరినం ఆ సింహం మీద వేసాడు. ముగ్గురి మీదకి అటాక్ చేశాడు ఒక్కసారి. లేయడమే వాడు మూర్చపోయిన వాడు లేయంగానే ముగ్గురి మీద బాణాలు వేయడం మొదలుపెట్టాడు. పునశ్చకృత్వ బాహూనాం అయుతం ధనుజేశ్వర చక్రాయుధేన దితిజస్ చాదయామాస చండికాం. ఏం చేశాడు వాడు? పునశ్చ కృత్వ వెంటనే వాడు ఏం చేశాడు, మళ్ళీ ఏం చేశాడట, బాహూనాం వాడి చేతులంతా కూడా ఒక్కసారిగా అయుతం అంటే 10,000 చేతులు వచ్చేసాడు వాడు. ఒక్కసారి వాడి భుజాలన్నీ కూడా 10,000 చేతులు వచ్చేసి ధనుజేశ్వర ఆ రాక్షసుడైనటువంటి వాడికి ఆ 10,000 చేతులతో 10,000 చేతుల్లో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క చక్రాయుధం పట్టుకొని దితిజస్ చాదయామాస చండికాం వెంటనే వాడు ఏం చేశాడంటే ఆ 10,000 చేతులతో 10,000 చక్రాలతో అమ్మవారిని కప్పేశాడు. అమ్మవారు కనిపించకుండా కప్పేశాడు. అలా చేశాడు వాడు. చండిక అమ్మవారిని చుట్టూ ఎవ్వరు రాకుండా, సింహం గాని కాళీమాత గాని ఎవ్వరు రాకుండా అమ్మవారిని మాత్రమే కప్పేశాడు 10,000 చేతులతో ఒక్కసారి. తతో భగవతి క్రుద్ధ వెంటనే అమ్మవారి కోపం వచ్చేసింది. దుర్గార్తినాశిని చిచ్చేద తాని చక్రాన్ని స్వసరై సాయకాశ్చ తాన్. వెంటనే ఆమె ఏం చేసింది, ఆమె ఎటువంటిది దుర్గా, ఆమె దుర్గ కోట వంటిది. ఆ కోటలాగా వాడు పట్టుకుంటే ఆమె లెక్క చేస్తుందా? ఆ కోటని తీసేయగలదు కదా. దుర్గార్తినాశిని ఆర్తిగా దేవతంతా ప్రార్థించారు ఆమెను ఆ రాక్షసుని రక్షించమని చెప్పి. అందుకని వచ్చిన ఆమె కాబట్టి ఆమెకు లెక్క అదంతా. వెంటనే ఏం చేసింది, చిచ్చేద చక్రాన్ని ఆ చక్రాలన్నీ ఛేదించి పారేసింది. ఆమె చేతిలో ఉండే బాణాలతో కొట్టి ఆ 10,000 చక్రాయుధాన్ని పడగొట్టి పారేసింది. వెంటనే సాయకాశి వాడంతా ముందు బాణాలు వేశాడు కదా, బాణాలను కూడా ఛేదించి పారేసింది. బాణాలు ముక్కలైపోయినాయి, ఆ చక్రాలు ముక్కలైపోయినాయి. తతో నిశుంభే వేగేన గదామాదాయ చండికా అభ్యదావత వై హంతుం దైత్య సేనా సమావృత. వాడేం చేశాడు, ఇంకా వాడి కోపం వచ్చేసి వేగంగా గద తీసుకొని వచ్చేస్తున్నాడు అమ్మవారితో యుద్ధం చేయడం కోసంగా. దైత్య సేనా తన యొక్క సైన్యాన్ని మళ్ళీ కూడగట్టుకొని ఒక పక్క సైన్యాన్ని ఒక పక్క మంచి గద తీసుకొని యుద్ధానికి వచ్చాడు. తస్యా పతతయే వాసు గదాం చిచ్చేద చండిక ఖడ్గేన శతధారేణ సచ శూలం సమాధు. ఏం చేస్తుంది, తస్యా పతతయే వాసు ఆ వెంటనే ఆంచి పొదును పెట్టి ఒక కత్తి తీసుకొని గదాం చిచ్చేద వాడు తీసుకొచ్చిన గదని కాస్త ఛేదించి పడేస్తుంది. వాడు ఎప్పుడైతే ఆ గడ్డంతో శతధారేణ దాని యొక్క పుస్తకంతో ఎప్పుడైతే ఆ గద పడిపోయిందో సచ శూలం సమాధి వాడు వెంటనే త్రిశూలం తీసుకోండి. ఆ గద ఎప్పుడైతే పడిపోయిందో త్రిశూలం తీసుకొని వచ్చాడు. శూలహస్తం సమాయాంతం నిశుంభ మరార్దనం హృది వివ్యాధ శూలేన వేగా విఘ్నేన చండిక. వాడు ఏం చేశాడు, శూలహస్తం ఆ శూలం తీసుకొని సమాయాంతం నిశుంభ వాడేటువంటి వాట అమరార్దనం దేవతలకు శత్రువులైనటువంటి బాధించేవాడేటువంటి ఆ నిశుంభుడు వచ్చేసి
శూలహస్తం తీసుకొని వచ్చేసరికి అమ్మవారు ఏం చేశారు, శూలైన అమ్మవారి శూలం తీసుకొని వేగ విద్యన గిర్ర 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 తిప్పింది. దాన్ని తిప్పి హృది విభ్యాగా వాడి యొక్క హృదయ భాగానికి కొట్టింది. దాని దృష్టి తీసుకున్నాము. వాడు శూలం తీసుకొచ్చాడు, కానీ వాడు కొట్టే లోపలే అమ్మవారి శూలం తీసుకొని గిర్ర గిర్ర తిప్పి వేసి వాడి హృదయం చేసి కొట్టంగానే విభేద చెందిక వెంటనే వాడిని కొట్టేసి భిన్నస్య తస్య శూలేన హృదయాన్ నిశ్రుతో పరః మహాబలో మహావీర్య తిష్టేతి పురుషో వదన్. చూస్తూ ఉండగానే వాడి శరీరం డమాన్ని కింద పడిపోయింది. పడిపోయేసి ఆ శూలంపై గుచ్చుకొని వాడికి ఆ హృదయాన్ని చీల్చుకొని పోయేసరికి వాడు పడిపోయాడు. కానీ ఏమైపోయిందా, వాడిలో నుంచి నిశ్రుతో పరః వాడి శరీరం నుంచి వాడి హృదయ స్థానంలోంచి ఇంకో వాడు పుట్టుకొచ్చాడు. వాడు మహాబలో చాలా పరాక్రమం వాడు, మహావీర్య చాలా పరాక్రమం వాడు వస్తున్నాడు. వచ్చేసి తిష్టేది ఆగు ఆగు అంటూ పురుషో వదన్ వాడు మాట్లాడుతున్నాడు. వాడు పెద్దగా ఆగు ఆగు మా కొట్టావు అంటూ వచ్చాడు వాడు అమ్మవారిని. తస్య నిష్క్రామతో దేవి రహస్య స్వనవత్తతః శిరశ్చిచ్ఛేద ఖడ్గేన తతో సవ పతద్భువి. తస్య నిష్క్రామతో దేవి ఆ అమ్మవారు చూశారు, ఏంది పడేస్తే వాడి శరీరం నుంచి ఇంకోటి వస్తున్నాడు. వాడిని చూసింది. ఆ చూసి రహస్య వేద్దగా స్వనవత్తతః వేద్దగా అట్టహాసం చేసింది అమ్మవారు. వారి నిన్ను పట్టుకుని నీ దాంట్లో ఇంకోటి వచ్చాడా అనేసి శిరశ్చిచ్ఛేద ఖడ్గేన వెంటనే కత్తి తీసుకొని వాడి శిరస్సు వేసి కొట్టేసింది. ఎగిరిపోయింది. వాడి శిరస్సు పైన అవతబడింది. వాడి శరీరం వచ్చి భూమి మీద పడిపోయింది. తతో సావ పతద్భువి భూమి మీద పడిపోయింది వాడి యొక్క శరీరం. తతః సింహశ్చఖాద్రోగ్రం దంశా క్షుణ్ణ శిరోధరాన్ అసురాంస్తాం తథా కాళీ శివదూతి తథా పరాం. వెంటనే ఏమైపోయింది, తతః అప్పుడు సింహం వేసి ఉగ్ర రూపం ధరించి ఆ సింహం వచ్చేసి వేసి పంజాలు వేసి వాళ్ళందరి కూరలతో మళ్ళీ పంజా వేసి ఆ రాక్షసులందరినీ తరలంతా పెరుక్కొని తినేస్తోంది. గుట్టగుట్ట నోట్లో వేసేసుకుంటుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క రాక్షసుడు మిగిలిన వాళ్ళని. అంటే నిశింపుడు తెచ్చాడు. చచ్చిపోగానే అదేం మిగతా అవన్నీ ఏం చేస్తున్నాయి, ఆ సింహం వచ్చేసి ఆ రాక్షసుని తెగ తినేస్తోంది మిగతా వాళ్ళని. అసురాంస్తాం తథా కాళీదేవి వచ్చి ఆమె ఇంకొక రాక్షసుని తినేస్తోంది. శివదూతి తథాపరా శివదూతి అమ్మవారు కూడా వచ్చి అందరినీ తినేస్తోంది. ఈ విధంగా ఒక సింహం తింటుంటే ఇంకొక కాళీమాత తింటుంటే ఇంకొక శివదూతి అమ్మవారు అందరినీ నోట్లో బటాలను వేసుకొని చేసుకుంటున్నారు రాక్షసులు. కౌమారీ శక్తి నిర్భిన్నా కేచిన్నే మహాసురా బ్రహ్మాణి మంత్రపూతేన తోయే నాణ్యే నిరాకృత. కౌమారి కుమారస్వామి శక్తి ఆ కౌమారి వచ్చి ఏం చేసింది, నిర్భిన్న కేచిన్ సున్మహాసుర వాళ్ళందరినీ తన శక్తి ఆయుధంతో వేసి కొట్టి వాళ్ళు సూర్యుడు ముద్దలైపోతున్నారు రాక్షసులతో అట్లా వడ్డేస్తుంది. బ్రహ్మాణి మంత్రపూతేన బ్రహ్మాణి శక్తి అమ్మవారు వచ్చి మంత్రపూతేన మంత్ర కమండలంలో నీళ్లు తీసుకొని మంత్ర జపం చేస్తూ ఆ మంత్రంతోనే తోయే నాణ్య నీళ్ళు వేసి కొడుతుంటే వాడు దానికే తెచ్చిపోతున్నారు. ఆమె యుద్ధం చేయడంలా ఊరికి నీళ్ళతో పోసుకొని మంత్రం చెప్పించి వేస్తోంది, వాళ్ళు అట్టే తెచ్చిపోతారు. మాహేశ్వరి త్రిశూలేన మాహేశ్వరి శక్తి వచ్చి త్రిశూలం తీసుకొని భిన్నాహ వేతుస్తదా పరే వాళ్ళని శూలంతో కొట్టి చంపేస్తుంది. వారాహి తుండగాతేన వారాహి అమ్మవారు వచ్చి తన ముట్టితో వేసి కొట్టేస్తుంది. కేసి చూర్ణీకృత భూమి వాళ్ళని కొట్టి ముద్దలు చేసి పిండి చేసి పాలిస్తోంది రాక్షసులందరినీ కూడా. ఖండం చక్రేణ వైష్ణవ్య దానవాకృతా వజ్రేణ చైంద్రీయ హస్తాగ్ర విముక్తేన తథా పరే. ఖండం చక్రేణ ముక్కలు చేస్తుంట ఎవరు, వైష్ణవిదేవి వచ్చేసి తన యొక్క చక్రాయుధంతో వేసి ముక్కలు చేస్తుంది వాళ్ళందరినీ. వజ్రేణ ఐంద్రియ శక్తి వచ్చి తన వజ్రాయుధంతో వాళ్ళందరినీ ముక్కలు చేస్తుంది. ఈ విధంగా సప్త మాతృకులు విజృంభించారు. అంటే మిగిలిన రాక్షసులందరినీ కూడా చీల్చి చెండాడు పాడేస్తున్నారు. నిశుంభుడు తెచ్చాడు, మిగిలిన వాళ్ళందరినీ సంహరిస్తున్నారు వాళ్ళు. చూడండి, శబ్దంతో సగం మంది తెచ్చారు, యుద్ధంతో సగం మంది తెచ్చారు, మిగిలిన వాళ్ళని ఈ విధంగా చంపుతున్నారు. కొంతమంది తినేశారు.
కేచిద్ అంతేనా కేచిద్ వినే సురా కేచిన్ నష్ట మహాహవాత్ భక్షితాచ్చ పరే కాళీ శివదూతి మృగాదిపై ఓం. అప్పుడు ఏమైంది కేచిత్ ఈ విధంగా అనేక రకాలుగా ఈ సప్తమాతృలు ఒక పక్క, కాళీమాత ఒక పక్క, సింహం ఒక పక్క, శివదూతి అమ్మవారు ఒక పక్క చెలరేగిపోయి వాళ్ళందరినీ సంహరిస్తూ ఉంటే కేచిన్ నష్ట అందరూ చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళకి కొద్దిగా గొప్ప మిగిలితే వాళ్ళందరికీ కూడా నష్ట. ఏమైంది నష్టం? కాళ్ళు చేతులు విరిగి మూలపడ్డారు. ఎందుకంటే వాళ్ళు కోస్తూ పోయారు కదా, అందువల్ల కొంతమంది అలా అయిపోయారట. అంగాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది అయితే చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ. ఇంకా మిగిలిన వాళ్ళని భక్షితాచాపరే కాళీ, మిగిలిన వాళ్ళని హాయిగా బఠానాలు తిన్నట్టుగా తింటుంది కాళీమాత. శివదూతి అమ్మవారు తింటున్నారు. ఇంకా మృగాదిపై ఆ సింహం కూడా తింటూనే ఉంది. ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చిన సైన్యం మొత్తం అయిపోయినారు. అందరినీ స్మాష్ చేసేశారు. ఎక్కడా ఒకటి మిగలతోనే చేశారు. రాక్షసులు అంటూ లేరు ఇప్పుడు భూమి మీద. అందరినీ మిగిలిన వాళ్ళు అంగాలు పోగొట్టుకున్నా వాళ్ళని కూడా మింగేశారు. ఎక్కడ ఖాళీ చేశారు. ఆ యుద్ధం చేసిన ఛాయలు కూడా లేకుండా యుద్ధంలో రాక్షసులు అనే వాళ్ళు లేకుండా చేసి పడేశారు. ఈ విధంగా అమ్మవారు ఎంత భయంకరంగా యుద్ధం చేశారు చూసారా? అమ్మవారు ఎంత బాగా వాళ్ళు చేసిన ముఖ్యమైన విషయం నాదం, శబ్దం చేయడం, రెండోది బఠానాలు తిన్నట్టుగా తినడం. ఈ రెండు బలి చేశారు ఎవరు? అమ్మవారంతా కలిసి అసింహంతో సహా ఈ విధంగా యుద్ధం చేసి నిశుంభుడిని వధించారు. దీంట్లో నిశుంభుడికి అంతరార్థం ఉందండి, కానీ శుంభుడితో కలిపితేనే ఆ రెండు కలిపితేనే అంతరార్థం బాగుంటుంది. అంటే మనలో ఉన్న రెండు విషయాలే అవి రెండు కూడా. శుంభుడు నిశుంభుడు కూడా మనలో ఉన్నవే, బయట ఉన్నవి కాదు. వాటిని చంపాలంటే ఇంత చాంపడాలన్నమాట అమ్మవారు. అంటే మనం కూడా అమ్మవారిని పట్టుకుంటే వాళ్ళు మనలో ఉన్న ఈ దుర్గుణాలు పోగొట్టాలంటే మనకు అంత చెయ్యాలన్నమాట. దానికి ఏం చేయాలి? మనం నామస్మరణ చేయాలి. ఆ శబ్దం అంట నామస్మరణ. మనకు ధన్యోపాయం ఏదయ్యా కలియుగంలో అంటే కేవలం నామస్మరణ ఒకటే. ఆ స్మరణ చేస్తే ఆ నాదం వింటాం, మనలోనే ఆ నాదాన్ని వింటాం. అమ్మవారి యొక్క ఘంటానాదం, అమ్మవారి యొక్క శంఖనాదం మనలోనే వింటాం. అంత గొప్పది, అంతటి భాగ్యం మనకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే అమ్మవారి నామాన్ని పట్టుకొని జపిస్తామో అప్పుడు మనకు ఆ భాగ్యం కలుగుతుంది. కాబట్టి నెక్స్ట్ శుంభుడి కథ అయిన తర్వాత ఈ నిశుంభుడు శుంభుడికి ఉండే అర్థం ఏంది, దాంట్లో అంతరార్థం ఏంది, అసలు ఎందుకు ఈ కథ ఇలా చెప్పారనే విషయం మనం అప్పుడు నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. మొత్తం శుంభుడి కథ అయిపోతే కానీ మనకు అన్ని విషయాలు బయటికి రావు. ఇద్దరు క్యారెక్టర్స్ ఏంది అసలైనవి అవే. ఎందుకంటే ఇప్పటిదాకా సూర్యవర్ణుడు వాళ్ళంతా కోపం, రక్తబీడు తెచ్చి మనలో ఉండే కోరికలు, అనురాగం, ద్వేషం అనేది ఇట్లాంటివన్నీ మనం ఒకటొకటి చంపుకుంటూ వచ్చారు అమ్మవారు. ఇంకా అసలైన బలమైన రెండు శక్తులు ఉన్నాయి. ఆ రెండు శక్తుల్లో ఒక శక్తిని సంహరించాలి ఈ రోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేదంటే ఇంకా భయంకరమైన వాడిని చంపుతారు. వాడిని చంపడం చాలా కష్టం. అందుకని అవి మనలో ఉన్న గుణాలే అవి రెండు, ఆ శుంభుడు నిశుంభుడు. అవన్నీ చాలా భయంకరమైన అనమాట. అవి సమర్థే అమ్మవారు చేయాల్సిన అసలైన పని. అప్పుడు మనం అంతరార్థం చెప్పుకుందాం నెక్స్ట్ వీక్. ఓకేనా? ఇది మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మాహాత్మ్యే నిశుంభవధో నామ నవమోధ్యాయః.